హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు రీసెంట్ గా ఒక టెంపుల్ కి అమౌంట్ ఇచ్చారు అని చెప్పేసి ఒక న్యూస్లు రావడం చూస్తున్నాం. సో వీడియోలు కూడా చాలా మంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ షేర్ చేయడం చూస్తున్నాం. ఆ శిలాఫలకం పైన పేర్లు ఉండడం చూసి అసలు ఎక్కడ ఏ టెంపుల్ కి ఇచ్చారు, దీనికి సంబంధించిన వివరాలు సార్. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట దగ్గర భద్రకాళి సమేత వీరభద్ర స్వామి అనేటువంటి ఆలయానికి మరి ఆయనకి ఎలా మరి నమ్మకం కలిగిందో లేకపోయినట్టయితే మరి వాళ్ళ అమ్మకి ఏం చెప్తే అదే కదా. వాళ్ళ అమ్మ కూడా ఈ మధ్యకాలంలో తారక్ మీద ఏడ్చే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. తారక్ తాలూకు అంటే సినిమాల్లో కూడా బాగా బిజీ అవ్వడం, సంపాదన పెరగడం, ఇవన్నీ వాళ్ళకు ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇటువంటి పరిస్థితుల్లో అకారణంగా మన మీద నిందలు వస్తున్నాయి, ఎంతమంది శాపాలు పెడుతున్నారు, ఎంతమంది కుటుంబానికి దూరంగా ఉన్నామని అనుకుంటున్నారు అనేటువంటి ఆలోచనలతో వాళ్ళ వెళ్తే బాగుండు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి అంటే వాళ్ళే ఆపదల్లో ఉన్న వాళ్ళని రక్షించే స్వామి ఆయన. అక్కడ ఇద్దరు కూడా చాలా ఫోర్స్గా పనిచేస్తారు, భద్రకాళి కానీ వీరభద్ర కానీ. అందులోనూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రాజమండ్రిలో ఆ వీరభద్ర స్వామి, వీరస్వామి ఇవన్నీ చాలా ప్రసిద్ధి మాట. ఎక్కువ పేర్లు ఉంటాయి, వీరబాబు ఇలా అన్నమాట. అదే వీరభద్రుని కూడా బాగా నమ్ముతారు అక్కడ. ఆ కారణం చేస్తాక ఒక 12.5 లక్షలు ఆయన ఆలయానికి ఇచ్చాడు. మరి నా ఉద్దేశం ఏంటంటే 12.5 లక్షలు ఆలయానికి ఇచ్చి ఏమాత్రం పేరు ఏమీ లేకుండా సైలెంట్గా ఉన్నాడంటే అది ఎలా బయటికి తెలిసింది? బయటికి తెలిసిందంటే ఎవరో ఒకరు చెప్పారు కదా. ఆయన చెప్పలేదు, పెద్ద ఫంక్షన్ చేసుకోలేదు, పబ్లిసిటీ చేసుకోలేదంటే ఈరోజు 12.5 లక్షలు చాలా తేలికైపోయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ విరాళం కానీ, లేకపోతే చిరంజీవి గారి విరాళం కానీ, లేకపోతే ప్రభాస్ అయోధ్య రామ మందిర అంటే మహోత్సవం ప్రారంభ సమయంలో ఇచ్చే విరాళం కానీ కోట్లలో ఉన్నాయి గనక ఈ లక్షల్లో ఉన్న విరాళం బయటికి రాకపోవచ్చు అన్నమాట. అందుకే బయటికి తెలియలేదు. ఏది ఏమైనప్పుడు కూడా విరాళం అన్నది విరాళమే. ఇప్పుడు మనం ఇచ్చిన డబ్బు మీద కొంతమంది భక్తులు అంటే అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారంటే, వాళ్ళ ఆకలిని తీరుస్తున్నారంటే ఆ పుణ్యం ఊరికైపోదు. అంటే మనం మంచి చేసినా ఆ పుణ్యం పోదు, చెడ్డ చేసినా ఆ పాపం పోదు. అది మనం ఆలోచించుకోవాలన్నమాట. బట్ తారక చేసింది డెఫినెట్గా ఒక అంటే భక్తుల తాలూకు విశ్వాసాలే కదండి శక్తి. ఇప్పుడు తిరుపతిలో వెళ్ళినట్టయితే ఆ శక్తి పనిచేసే విధానం ఒకలాగా ఉంటుంది. అమీర్పేట జంక్షన్లో గుడి ఉందనుకోండి, అంటే ఒక తిరుపతి ఆలయం లాంటి గుడి ఉందనుకోండి, ఆ గుడికి వెళ్తే మనకేమో ఆ ఫీలింగ్ ఉండదు. తిరుపతిలో ఆ కొండెక్కుతుండగా మీకు ఆ ఫీలింగ్ వేరు, శ్రీశైలంలో కొండెక్కుతుండగా ఫీలింగ్ వేరు. అంటే ఎందుకు చెప్తున్నారంటే అట్లాంటి అట్మాస్ఫియర్ కూడా కలగాలి కదా. ఆ అట్మాస్ఫియర్ వీరభద్ర సమేత అంటే భద్రకాళి సమేత వీరభద్ర స్వామి అంటే అక్కడ ఒళ్ళు గగ్గురు పొడిచేటువంటి మేళతాళాలు, ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి అన్నమాట పండుగ సందర్భంగా. ఇవన్నీ ఏమవుతాయంటే ఆ ఆలయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ అంటే భక్తులకి కలుగుతుంది. ఆ కలగడం మూలంగా ఆయన ఏదో చిన్న విరాళం ఇవ్వచ్చు. ఓకే సార్, ఈ నేపథ్యంలో మనం ఎన్టీఆర్ గారి సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు అప్కమింగ్ ఫిలిమ్స్ దేవరా ఒకటి ఉంది, వార్ 2 రాబోతున్నాయి. ఈ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి సార్? మొన్న వెళ్ళాడు వార్ 2కి బొంబే. అక్కడ వాళ్ళ బొంబేలో తారక్ని రిసీవ్ చేసుకోవడం చూసి బొంబే కూడా అసలు ఆశ్చర్యపోయారన్నమాట. చాలా మంచి పేరు తెచ్చుకున్నారండి. RRR సినిమా తర్వాత వాళ్ళకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే దేవర సినిమా చాలా బాగుంది అంటున్నారు. వీళ్ళు కూడా ఒక వ్యాపార మార్గమే కదా, ఆల్మోస్ట్ ఆల్ సినిమా అంతా అయిపోయింది అనుకుంటున్నారు. ఇప్పుడు సినిమా దేవర 2 అంటున్నారు. అయిన దానికి ఇంకో 10% పెంచినట్టయితే 1, 2 అయిపోతాయి కదా. 1 ఒక రేటు, 2 ఒక రేటు, మొత్తం ఓవరాల్గా ఓ 200 కోట్ల రూపాయలు లాభానికి అమ్ముకోవచ్చు కదా. అయిన అమౌంట్ మీద ఇంకో 200 కోట్లు అంటే అమ్ముకోవాలంటే మంచి లాభాలే పొందేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ వార్ 2లో ఈయన యాక్ట్ చేసినప్పుడు కూడా
హిందీ ఫీల్డ్ వీళ్ళని ఫోకస్లో ఉంచుతుంది, వీళ్ళకు పేరు వచ్చేలాగా చూస్తుందని నేనైతే నమ్మను. మన తెలుగు ప్రేక్షకులు చాలా అమాయకులు. కాంతారా నమ్ముతారు, కేజీఎఫ్ అంటే నమ్ముతారు. ఇవన్నీ కోట్లు కోట్లు వాళ్ళకి ఇస్తారు. రజనీకాంత్ సినిమాలు చూస్తారు. ఆ రోజుల్లో కమల్ హాసన్ సినిమాలు కూడా చూసేవారు. ఆ పెద్ద మనసు ఓన్లీ తెలుగు ప్రేక్షకులకే ఉంది. అదే ఇక్కడ ఇంత బిజీ షెడ్యూల్లో వెళ్ళి కేవలం రెమ్యూనరేషన్ కోసం యాక్ట్ చేయడమే కానీ, ఒకవేళ హిందీలో యాక్ట్ చేస్తే మాత్రం తెలుగు ప్రేక్షకులు అడ్డగోలుగా నీ వైపు తిరిగిపోరు అన్నమాట. తెలుగులో మంచి హిట్ ఇవ్వండి, అది బాగుంటుంది కనుక వార్ 2లో యాక్ట్ చేయడం ఆయన తొందరపాటు నిర్ణయమే అనుకుంటున్నాను. ఓకే సార్, అలాగే ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి అవును, సినిమా టైం పట్టుద్ది అంటారా? ఎందుకంటే దేవర 1 కాకుండా 2 కూడా రావాలి. అదే చెప్తున్నాడు కదా. వీళ్ళు ఏం చేశారంటే 1 చాలా ఎక్కువ, అదే జరిగింది బాహుబలి కూడా. ఆల్మోస్ట్ లెంగ్త్ ఎక్కువైపోయిందండి. వాళ్ళు ఆలోచించుకుంటారు, దీనికి ఒక 10-20% షూట్ అయిపోయినట్టు 1, 2 అయిపోతాయి కదా, 2 బిజినెస్ అవుతాయి కదా. వీళ్ళు రేట్ ఎంత చెప్తారు, ఒక సినిమాకి మినిమం 500 కోట్లు చెప్పారనుకోండి, ఇక్కడే ప్రాఫిట్ మొత్తం 500 కోట్లలోనూ 1, 2 అయిపోతుంది. ఇంకొక అడ్డగోలుగా 500 కోట్లు మిగిలిపోతుంది కదా. అటువంటి వ్యాపార సూత్రాలు మాత్రం తప్పకుండా ఫాలో అవుతారు సమర్థులైనటువంటి ప్రొడ్యూసర్లు కనుక. సార్, అనుష్క గారి పెళ్లి గురించి ఎప్పటి నుంచో వార్తలు రావడం చూస్తున్నాం సార్. ఎన్నో పుకార్లు వచ్చాయి, వాళ్ళని చేసుకుంటుంది, వీళ్ళని చేసుకుంటుంది. ఇప్పుడు కూడా ఒక కన్నడ ప్రొడ్యూసర్ తో పెళ్లి ఉంది అనుష్క గారికి అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. అసలు ఈ వార్తల్లో నిజం ఎంత ఉందంటారు సార్? వార్తల్లో నిజం లేదండి. ఆవిడ చెప్పింది కదా, ఇప్పటికే నాకు 10-12 పెళ్ళిళ్ళు చేస్తారు, ఇంకెన్ని పెళ్ళిళ్ళు చేస్తారని చెప్పేసి. నిజానికి అనుష్క పెళ్లి గురించి రకరకాలుగా అనుకుంటే ఇప్పుడు ఆవిడికి మనసులో ఉండాలి. కానీ రాఘవేంద్రరావు గారు కూడా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుండు అనుకున్నారు. ఆ మాట అనడం కూడా జరిగింది. అంటే మనకి ఈ పుకార్లన్నీ నిజం కాదు. జనరల్గా ఏదో వాళ్ళకి ఇలాగైతే బాగుండు, వీరిద్దరూ జంటగా ఉంటే బాగుండు అన్నారన్నమాట. ఎవరిద్దరు జంటగా ఉంటే బాగుండు, ప్రభాస్ను అనుష్క జంటగా ఉంటే బాగుండు అన్నారు. నిజంగా అది ఆ తాలూకు దాన్ని ఏమంటారు, ఆ రూమరు నిజమేనేమో అని నమ్మారు మన జనాలు. ఇది నమ్మడానికి కారణం ఏంటంటే, ఆ కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు డే అండ్ నైట్ అక్కడే ఉండి ప్రభాస్ గారిని కొంచెం జాగ్రత్తగా చూసుకుందన్నమాట. హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంది. చూసుకున్నంత మాత్రంలో భార్య అయిపోవాలని లేదు. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే, కృష్ణరాజు గారు డైరీలో ప్రభాస్కి అనుష్కని పెళ్లి చేసుకోమని చెప్పినట్టుగా ఉంది. ఇంకో వార్త ఏమంటామంటే, నువ్వు అంటే అనుష్కని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పినట్టుగా ఉంది. మరి ఇవన్నీ ఈ పుకార్ల లెక్క వస్తాయన్నమాట. మరి ఒక విధంగా మనం కూడా నమ్మడానికి కారణం ఏంటంటే, ప్రభాస్నే ఎక్కువగా నమ్మామన్నమాట. ఎప్పటికైనా ప్రభాసే అనుష్కని పెళ్లి చేసుకుంటాడు అని అనుకున్నాం. అలాగే అసలు బిగినింగ్లో ఎవరు గోపీచంద్ కూడా అనుష్కతో చాలా మంచి గట్టి ఫ్రెండ్షిప్పే ఉంది అని చెప్పాడు. కొంచెం రొమాంటిక్గా కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుండేది అన్నమాట. అందరూ ఆశ్చర్యపోయేలాగా యాక్ట్ చేస్తుండేది అన్నమాట గోపీచంద్తోని. ఒక విధంగా గోపీచంద్కి ప్రభాస్కి అంత సన్నిహితమైన సంబంధాలు ఫ్రెండ్షిప్ ఉండడానికి కారణం కూడా అనుష్క అనుకుంటాను. బహుశా వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే, అనుష్క కొంతకాలం ఫారిన్ కంట్రీలో ప్రభాస్తో ఉండడం, కొంతకాలం వాళ్ళిద్దరూ కలిసి అంటే టూర్సు, హాలిడే ట్రిప్స్ వెళ్ళడం ఇట్లాంటివి జరిగాయి కనుక ఇది కొంచెం ఇంతవరకు స్థిరంగా వినిపించినటువంటి రూమర్ అన్నమాట. కన్నడంలో ఎవరో 42 ఏళ్ల వయసు వాడిని పెళ్లి చేసుకుంటుందంటే రేపే వస్తుంది. ఇదంతా నా మీద కుట్రతో చేస్తున్నటువంటి ఈ రూమరు. దీంట్లో ఏమాత్రం నిజం లేదు. ఇది ఇటువంటి నిజం ఏదైనా ఉంటే నేనే మీతో చెప్తానని చెప్తుంది అన్నమాట. మనం కూడా రేపు వినబోతుంది అదే చెప్తుంది. నాకు ఇంతవరకు అట్లాంటి ఆలోచన లేదు. చేసుకుంటే మీతో చెప్తా కదా, దాపరకు దేనికైనా అంటుంది. ఓకే అది సార్, అంటే మరి ఈ వార్తలు అసలు ఎందుకు పుడుతున్నాయి, ఎలా పుడుతున్నాయి అంటారు సార్?
వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఉధృతంగా పెరిగిపోయిందండి. ఆ మీడియా సస్టైన్ అవ్వాలంటే ఏదో కొన్ని ఛానల్స్ పేరు చెప్పను, లేని వాటిని చెప్పేస్తారన్నమాట. మనకి ఎంత గుండె ఆగిపోయే వార్తలు కూడా చెప్తారన్నమాట. రమాపురం మరణం, అలాగే ఎవరో బతుకుంటుండగా చాలామందిని చంపేశారన్నమాట. ఇది నిజం కాదు, కానీ ఇట్లాంటి ఉండడం వల్ల వాళ్ళకి ఈ ఎటువంటి ఆనందం, పైశాచిక ఆనందం పొందుతారో తెలియదు, కానీ ఇది ఫేక్ వార్తలు పుట్టిస్తారు. దానివల్ల ఏదైనా కొంచెం ఆ టీఆర్పీ రేటింగ్ వస్తుందేమో అనేటువంటి ఆలోచన. లేదు సరే, మరి ఈ వార్తలపైన ఇప్పుడు అనుష్క గారు ఏమన్నా రెస్పాండ్ అయ్యి చెప్తారంటారా సార్? తప్పకుండా రెస్పాండ్ అయ్యి చెప్తారన్నమాట. ఆవిడ పెళ్లి చేసుకుంటున్నది ఒకరినైనప్పుడు ఎవరికో లింక్ పెట్టినట్టయితే ఎందుకు ఊరుకుంటుంది? ఎవరొకరు అంటే దగ్గరలో ఉన్నట్టయితే అనుష్కను అడుగుతారు, ఏమో ఇట్లాంటి ఈ వీడియో వైరల్ అవుతుంది, దీని గురించి మీరేమంటారని. అప్పుడు చెప్తుంది, మరి నాకు 10-15 పెళ్ళిళ్ళు చేస్తారు, ఇదో 20వ పెళ్ళి ఏం మొదలు పెడుతుంది అన్నమాట. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.